కనుక ఉదయకాల సమయంలో నీ జీవితంలో మూయబడిన ద్వారాలు ఏమున్నాయి? విశ్వాసంతో ఒక హృదయవలే ఏ ద్వారాలు మరి దగ్గర నువ్వు కూర్చొని ఎదురు చూస్తా ఉన్నావు? ప్రభా, నేను ఎదురు చూస్తున్న కార్యము ఎప్పుడు నెరవేరుతుందయ్యా? నేను చేస్తున్న ప్రార్థనకు జవాబు ఎప్పుడొస్తుందయ్యా? ఇంకా ఎన్నాళ్ళయ్యా? ఎన్నాళ్ళ వరకు ఊరుకుంటావు? అందుకే దావీదు భక్తుడు కీర్తనలో మనం గమనించినట్లయితే, దేవా ఎన్నాళ్ళ వరకు నీవు మౌనముగా ఉందువు? లార్డ్ ప్లీజ్ డోంట్ బీ సైలెంట్. నువ్వు మౌనంగా ఉండకయ్యా. నీ జీవితంలో అనుకున్నావేమో దేవుడు మౌనంగా ఉన్నాడని. దేవుడు మౌనంగా లేడు. ఆయన తగిన సమయంలో ద్వారాలు ఖచ్చితంగా తెరుస్తాడు. కాబట్టి మూయబడిన ద్వారాలు ఎప్పటికీ మూయబడే ఉంటాయని నువ్వు అనుకోవద్దు. నీ జీవితంలో వేటి కొరకు, ఎవరి కొరకు ద్వారాలు తెరవాలో వారి కొరకు నువ్వు ద్వారం తెరిస్తే దీవించబడతావు. ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దేవుడు కూడా ఒక తలుపు వద్ద నిలబడి తడుతున్నారు. ఏంటా తలుపు అంటే మన హృదయం అనే తలుపు. చాలా మంది దేవుని వారి హృదయం అనే తలుపు బయట నిలబెట్టి అసలు తెరవట్లేదండి. దేవునికి ద్వారం తెరవట్లేదు. అందరికీ తెరుస్తున్నారు ద్వారాన్ని. సినిమా యాక్టర్లకి, సెలబ్రిటీలకి, క్రికెట్ స్టార్స్కి, ఆ స్టార్లకి, ఈ స్టార్లకి అందరికీ తెరుస్తున్నారు, కానీ దేవునికి మాత్రం వారి హృదయం అనే ద్వారం తెరవట్లేదు. దే ఆర్ జస్ట్ క్లోజ్డ్. నీకైతే స్థానం లేదేసయ్యా అని దేవుని వారి హృదయం అనే ద్వారం బయట పెడుతున్నారు. మాట చెప్పనివ్వండి, దేవుని నీ జీవితంలోకి రానివ్వనంత కాలం నీకు ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినా అవన్నీ కూడా చెత్తతో సమానమే. గుర్తుపెట్టుకో.